హలో ఫ్రెండ్స్. ఇప్పుడు పూజ సామాను ఉన్నాయి కొన్ని తోమి మంచిగా క్లీన్గా తుడిచి పెట్టుకున్నా. తర్వాత అంట్లున్నాయి, అంట్లు తోమేస్తున్నా. బాగానే జమైనాయి పొద్దుటి నుంచి సామాను. ఇంకా అన్నీ తోమి మంచిగా క్లీన్గా వాటర్ అన్నీ పోయినాక సర్ది పెట్టుకోవాలి. ఇది ఒక్కటి మాత్రం జర బాగా ఎండిపోయినట్టు అయింది అన్నంది. కొంచెం నానబెట్టలేను, మర్చిపోయినా. దానివల్ల చాలాసేపు కడగాల్సి వస్తుంది. బాగా రాకి రాకి కడిగిన. ఫ్రెండ్స్, సింక్ ఇంకా ఇవి అయిపోయినాయి. ఇది ఒక్కటి కడిగేసి అక్కడ పెట్టేసి తర్వాత సింక్ క్లీన్ చేద్దామని సింక్ ఫస్ట్ బాగా శుభ్రంగా తోమిపెట్టుకున్నా. దాంట్లో పౌడరు డోర్ ఏంది డ్రానెక్స్ పౌడరు మొత్తం అందులో వేసేసి సింకులో హాట్ వాటర్ పోసి క్లీన్ చేసుకుంటున్నా. ఫస్ట్ బాగా రుద్దుతున్నా సబ్బెట్టి, కొంచెం హార్పిక్ వేసి రుద్దిన తర్వాత వాటర్ వేసి పౌడర్ వేసి వదిలేసిన. ఇంకా హాట్ వాటర్ పొయ్యి పైన అవుతున్నాయి, స్టవ్ పైన పెట్టిన. అవి వేడైన తర్వాత ఇంట్లో పోసేయాలి. ఫ్రెండ్స్, ఏమన్నా సౌండ్లు వస్తాయి బయట, ఏమనుకోకుండా చూడండి. నీట్గా కడుక్కొని తర్వాత పౌడర్ వేస్తాయి. ఇప్పుడు డ్రైనేజ్ ఇది పౌడర్. ఇది ఏదైనా లోపల సబ్బు అదంతా ఇరుకుతుంది కదా, పోవడానికి ఇది. హాట్ వాటర్ కూడా రెడీ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, వేడి వాటర్ పోస్తున్నా. ఆ వేడికి అదంతా కరిగిపోతుంది అనమాట, లోపల ఉన్న డస్ట్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వాష్ దగ్గర, అక్కడ కూడా సేమ్ మొత్తం ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని బాగా రుద్ది కడిగిన తర్వాత డ్రానెక్స్ పౌడర్ వేసి ఈడ కూడా హాట్ వాటర్ వేసి క్లీన్ చేసిన మొత్తం. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఇప్పుడు పౌడర్ వేస్తున్నా చూడండి. అక్కడ సింక్లో ఒక ప్యాకెట్, ఇక్కడ హ్యాండ్ వాష్ దగ్గర ఒక ప్యాకెట్. ఇది కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఐరన్ చేయాలి, కొన్ని బట్టలు ఐరన్ చేయాలి. ఇది మా పాప డ్రెస్ ఫ్రెండ్స్. కొన్ని ఉన్నాయి డ్రెస్సులు కాటన్ ఐరన్ చేసేటివి, ఇది చేస్తున్నా. కాటన్ ఐరన్ చేయకుంటే వేసుకోవాలనిపించదు కదా, అందుకనే ఐరన్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. నార్మల్ డ్రెస్సులు అయితే అట్లాగే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వైరు దూరంగా వస్తలేదు, కొంచెం వైరు చిన్నగా ఉంది. ఐరన్ బాక్స్ది అటు ఇటు జరిపి చేయాల్సి వస్తుంది. లాగి పట్టినట్టు అవుతుంది. ఇగో ఫ్రెండ్స్, ఇంకో డ్రెస్సు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సాంగ్ అయితే వాడుతున్నా, దేవుడి పాట, దత్తాత్రేయ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ,
श्रीविद्याधरिराधसुरेख श्रीराखीधर श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सत्यऋषीश्वर दुहितानन्दन मापनार्यहुत श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सवितृकाटक चयन पुण्यफल भरद्वाज ऋषिगोत्र संभव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव दो चौपाती देवु लक्ष्मी गण संख्या बोधित श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भपुण्यफल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सुमती नंदन नरहरिनंदन दत्तदेव प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव पीठिकापुरा नित्यविहार मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा औदुंबरा औदुंबरा నరసింహ సరస్వతి ఔదుంబరా. ఫ్రెండ్స్ పాట ఎట్లుందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే శాండ్విచ్ చేస్తున్నా. శాండ్విచ్ కోసం ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవడానికి చిన్న ముక్కలు కట్ చేసి ఉడకబెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. స్టవ్ ముట్టించి స్టవ్ పైన పెట్టుకుంటున్నా. ఫ్రెండ్స్ ఉడికిపోయినాయి. ఇంకా ఆలుగడ్డలు పొట్టు తీసి ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం కారం, హాఫ్ స్పూన్ కారం, ఉప్పు, సరిపడినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కలిసేటట్టు అన్నీ తర్వాత అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అప్లై చేసుకోవాలి. మొత్తం దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ పెనమైతే పొయ్యి పైన పెట్టినాం, కానీ ఇంకా స్టవ్ ఏం ముట్టియలే. తొందరగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ వేడి అవుతుంది ఎక్కువని అన్నీ ఒకటేసారి శాండ్విచ్ రెడీ చేసుకొని అప్పుడు స్టవ్ వెలిగించి పెట్టుకుందామని. స్టవ్ వెలిగిస్తున్నా ఫ్రెండ్స్. ఇది శాండ్విచ్ పాన్ ఫ్రెండ్స్. కొంచెం హీట్ అయినాక ఒక స్పూన్ గీ వేసి దానిపైన శాండ్విచ్ పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మలుపుకోవాలి. పైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు మలుపు వేసుకుందాం. ఫ్రెండ్స్ వన్ సైడ్ మంచి ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఫ్రై అవుతుంది. ఎక్కువ మాడగొట్టుకోవద్దు, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలి. మస్తు టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. కానీ మా దగ్గర సాస్ లేదు, సాస్ ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుండే. అట్లా కొన్ని వేసిన కానీ అన్నీ చూపిస్తలే, వీడియో లాగ్ అవుతుందని. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నా. బాగుంది కదా, చూస్తేనే నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది. నెక్స్ట్ ఉప్మా చేస్తున్నా ఫ్రెండ్స్. దానికోసం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకుంటా. ఫస్టే ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. దానికోసము ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. స్టవ్ వెలిగించినాం కదా, ప్యాన్ వేడి కావాలి ఫ్రెండ్స్, దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నా, 1 స్పూన్ 1.5 స్పూన్ అట్లా. అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, కొంచెం 1 స్పూన్ శనగపప్పు. అది కొంచెం ఫ్రై కావాలి కదా అని నేను కొద్దిసేపు ఆగి శనగపప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. అప్పుడే వేస్తే ఇవి వేగవు కదా ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు శనగపప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత 1 స్పూను మినప్పప్పు. పల్లీలు కూడా వేసుకోవాలి కానీ నేను మర్చిపోయిన, వేయలేదు. పల్లీలు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది.
ఇప్పుడు ఎండుమిర్చి, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నా, అవి కూడా ఫ్రై అయినాయి. కరివేపాకు కూడా వేసుకున్నా. అంతా వీడియో తీస్తే లాగ్ అవుతుందని ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి, ఒకటే దగ్గర ఉంచితే మాడిపోతాయి కదా. కలుపుకుంటూ కలుపుకుంటూ చేయాలి. ఇవి ఫ్రై అయినాక వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ తగినన్ని. 1 కప్పు రవ్వకి 2.5 కప్స్ అట్లా పోసుకోవాలి. బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఇది మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మరగనివ్వాలి. పెద్ద పెట్టినా కానీ ఇంకా మరుగుతలేదు. సాల్ట్ ఇప్పుడు వేసిన కదా, స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ మరగడం. మరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రవ్వ వేసుకుందాము. ఫ్రెండ్స్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు రవ్వ వేస్తున్నా. రవ్వ వేసేటప్పుడు బాగా కలపాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకటే దగ్గర పడితే కూడా గట్టిగా అయిపోతుంది, ఉండలు ఉండలుగా. ఉడకనివ్వాలి కొద్దిసేపు. రెడీ అయిపోయినట్టే ఇంకా. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.